రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే భూమి మీద ఉన్న మీ అవయవములు అని దేవుడు చెప్తున్నాడు. ఏంటిది? మన అవయవములంటే మనకు కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ ఉంటాయి. అవి మన అవయవములు కదా. అయితే భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను చంపివేయుడి అని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనలను బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. మనలో ప్రవేశించి మనకు అవయవములుగా ఉండిపోయేటువంటి అవకాశం ఉంది. ఒక వ్యక్తికి కాళ్ళు ఉంటే జీవితకాలం ఉండాలనుకుంటాడా? ఉండాలనుకుంటాడు కదా. మరి ఒక కాలు లేకపోతే కుంటివాడు అంటాము, ఒక చెయ్యి లేకపోతే అది అవిటివాడు అంటాము, ఒక కన్ను లేకపోతే గుడ్డివాడు అంటాము, చెవి వినబడకపోతే చెవిటివాడు అంటాము కదా. నోరుండి మాట్లాడలేకపోతే మోగవాడు అని అంటాము. మరి ఇలాంటి వాటిని మనకు అవయవములుగా, శరీర అవయవములుగా ఉంటే మరి వీటిని మనకు అవయవములుగా దేవుడు చెప్తున్నాడంటే ఒక్కసారి గనక అవి ప్రవేశించి అలాగే ఉండిపోతే నీ అవయవములలాగా జీవితకాలము అవి ఉండిపోతాయంట. జారత్వమే గాని విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను విగ్రహారాధనతో దేవుడు పోల్చాడు. కామాతురత గాని, దురాశ గాని, అపవిత్రత గాని ఇవి మనకు అవయవములుగా జీవితకాలము ఉండిపోయేటువంటి ప్రమాదము ఉంది. కనుకనే దేవుడు ఇక్కడ ఇలాగ అభివర్ణించాడు, వాటిని అవయవాలతో పోల్చాడు. ఒకవేళ మనము దేవుని నీతిని కొనసాగింపలేకపోయామా ఇవన్నీ వచ్చి మనకు శరీర అవయవాలుగా కూర్చుండిపోతాయి. వాటి వల్ల మనము నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అవి గనక మనం కలిగి ఉన్నట్లంటే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. అవి మనకు అవయవములుగా ఉంటే మనము అవిధేయుల కిందే లెక్క. ఒకవేళ తెలిసి తెలియనప్పుడు మనము వీటన్నిటినీ చేసి ఉన్నా సరే యేసు రక్తంలో మన పాపములు కడిగి వేసుకున్నప్పుడు ఇవన్నీ మన మీద నుంచి తొలగిపోతాయి. అప్పుడు మనము ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చబడతాము. అయితే ఆయన రక్తం ద్వారా ఇచ్చిన ఆ నీతిని, పరిశుద్ధతను గనక మనము కాపాడుకోలేకపోయినట్లయితే తిరిగి ఇవన్నీ మనకు అవయవాలుగా స్థిరపడిపోతాయి. అంటే మన జీవితకాలము మనతో ఇవి వచ్చేటువంటి ప్రమాదము ఉంది. దానివల్ల దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవము అనేటువంటి గురి, బహుమానాన్ని మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు ఇంత తీవ్రంగా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. వాటిని అవయవములతో పోల్చాడు. కాబట్టి అలాంటి అవయవములు మనకు వద్దు. దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనము గట్టిగా చేపడదాము. దేవుని చేత మనము స్వస్థత పొందిన వారముగా, అంటే సమస్తమైన దురాశల నుంచి స్వస్థత పొందాము, సమస్తమైనటువంటి అపవిత్రత నుంచి స్వస్థత పొందాము, సమస్తమైన జారత్వం నుంచి స్వస్థత పొందాము, అలాగే సమస్తమైన విగ్రహారాధన నుంచి కూడా స్వస్థత పొందాము. అయితే ఈ లోకంలో ధనము అవసరము కాబట్టి ధనమును అధికంగా ప్రేమించి దేవుని కంటే దానిని ఎక్కువగా ఎంచినప్పుడు అది కూడా విగ్రహారాధన అయి నీ అవయవములో ఒకటిగా కూర్చోవచ్చు. ఒకవేళ పైన చెప్పిన 4 నీవు జయించినా సరే ఇది ఎల్లప్పుడూ నీతో కూడా ఉండేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మనిషిగా జీవించినంత కాలము కూడా మనకు అవసరాలు ఉంటూనే ఉంటాయి. ఆ ప్రతి అవసరము ధనముతోనే ముడిపడి ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అలాగని ఈ లోకంలో ఉద్యోగం చేయమని, వ్యాపారం చేయొద్దని కాదు, చేయాలి. జీవనోపాధి అయిన దానిని మనము కొనసాగించుకోవచ్చు. అయితే దానికంటే ముఖ్యంగా దేవునిని, ఆయన శక్తిని ఎల్లప్పుడూ ఆశ్రయించువారిగా మనము ఉండాలి. దాని మీద మనము అపేక్ష అనేది పెట్టుకోకూడదు.
కొంతమంది లేమిలో విపరీతమైన భక్తిపరులుగా ఉంటారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ ధనాన్ని ఎలాగ పెంచుదామా, ఆ ఆస్తులను ఎలాగ కాపాడుకుందామా అని చెప్పి దేవుని నుంచి తొలగిపోయి ధనము మీద వ్యామోహముతో వారు నశించిపోవటము అనేక మంది జీవితాలలో మనం ఈ లోకంలో చూడవచ్చు. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, ఆ యొక్క ధనాపేక్షను విగ్రహారాధనతో పోల్చాడు. దేవుడు ధనాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. అయితే ఏది ఇచ్చినా సరే దేవునికి మహిమకరంగా మనము ఉపయోగించాలి. దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదంలోనూ నమ్మకముగా, నీతిగా మనము జీవించాలి. అంతే తప్ప దేవుడు మనకు ఒక ఆధిక్యతను ఇచ్చేశాడు, ఆశీర్వదించాడు అని చెప్పి మనము గర్వ హృదయులమైతే మనము విగ్రహారాధికులం అయిపోయినట్లే. కాబట్టి ఈ యొక్క ధనాపేక్ష, ధనముతో అవసరము ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఒకవేళ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీవు జారత్వాన్ని జయించవచ్చు, కాముకత్వాన్ని జయించవచ్చు, అపవిత్రతను జయించవచ్చు. అయితే ఈ ధనాపేక్ష ఒకవేళ నీతో కూడా ఉండిపోవచ్చు. అది నీ ఒక్క శరీర అవయవములాగా ఉండిపోవచ్చంట. దానివల్ల దురాశ పుడుతుంది. దురాశ పుట్టడం వల్ల చివరకు అది నిత్య మరణానికి దారితీస్తుంది. అందుకే ధనాపేక్షను విగ్రహారాధనతో భక్తుడు పోల్చాడు. దేవుడు మనకు భక్తుని ద్వారా తెలియజెప్పాడనమాట. అందుకే మనందరము కూడా ధనము అవసరమే, అయితే దేవునిని మించి ధనము మనకు అవసరము లేదు. మొదట దేవుడు ఆయన ఇస్తే ఇస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనకు తెలుసు మనల్ని ఎన్ని అవసరాలలో కాపాడాడో, ఎంత విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు అద్భుతమైన సహాయాన్ని ఏ రీతిగా పంపించాడో మనందరికీ అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి మనము ధనము హెచ్చినా సరే దానిని లక్ష్య పెట్టవద్దు. ఒకవేళ ధనము మీద మాత్రమే మనము మనస్సు ఉంచుకున్నట్లయితే అది దేవుని నుంచి మనలను త్రిప్పివేసే ప్రమాదం ఉంది. దాని ద్వారా నీలో దురాశ ప్రవేశిస్తుంది, నీవు విగ్రహారాధికుడు అయిపోయే ప్రమాదం ఉంది. దాని ద్వారా దేవుని ఉగ్రతకు పాత్రుడవయ్యేటువంటి అవకాశం ఉన్నది. అది నీ యొక్క గురి అయిన నిత్య జీవాన్ని, ఆ మహాదేవునితో యుగయుగములు జీవించేటువంటి అవకాశాన్ని నీ యొద్ద నుంచి తొలగించి వేయవచ్చు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా మన యొక్క దేవుడిచ్చిన అవయవాలుగా మనకు నీతిని, పరిశుద్ధతను, శాంతిని, సమాధానమును, సంతోషమును మనము కలిగి ఉందాము తప్పిస్తే ఇలాంటి వాటిని కాదు. ముఖ్యంగా ఆ ధనాపేక్ష అనే దానిని ప్రతి ఒక్కరూ కూడా జయించవలసినటువంటి అవసరం ఉంది. అపవాది మనలను అక్కడే ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానిని జాగ్రత్తగా మనము ఉపయోగించుకోగలగాలి. దానికి దేవుని శక్తి మాత్రమే అవసరము. మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము కదా. కాబట్టి ప్రభువా, ఒకవేళ నీవు నన్ను హెచ్చించినను ఆ ధనమును ఎలాగ ఉపయోగించాలో దాని మీద మనస్సు నిలుపుకోకుండా దానిని ఎలాగా వ్యవహరించాలో నాకు తెలియజెప్పని ప్రార్థన చేస్తే చాలు. దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా నీకు అనుగ్రహించి ధనము వల్ల వచ్చే శోధనలలో నీవు పడిపోకుండా, దానివల్ల నీలో దురాశ రాకుండా, దానివల్ల దేవుని ఉగ్రతకు నీవు పాత్రుడు కాకుండా ఆ దేవుడే కృప చూపించి తప్పిస్తాడు. మరి మనమందరము అలాంటి కృపను పొందుకునేటట్లు ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. మరొక్కసారి నూతన దినమును మాకు అనుగ్రహించావు. ఈ ఉదయకాలమున నీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అవును తండ్రి, ఒకవేళ మేము గనక నీ యొక్క నీతితో కడగబడిన నీ రక్తంతో పొందిన పరిశుద్ధతను కొనసాగించుకోలేకపోయినట్లయితే ఈ చెప్పినవన్నీ కూడా మాకు అవయవములుగా ఉండిపోయే ప్రమాదం ఉంది. దాని ద్వారా మేము మా యొక్క నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆ ధనాపేక్ష సమస్తమైన కీడులకు కారణము కాబట్టి, అది దురాశను పుట్టిస్తుంది కాబట్టి, దానివల్ల మేము భ్రష్టులమైపోతాము కాబట్టి, అది మా జీవితంలో జీవించినంత కాలము మాకు ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి దాన్ని సరిగా మేము ఉపయోగించగలిగే జ్ఞానాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి. మరి నాయనా, నీ యొక్క నీతి ద్వారా మేమందరము ఆ శరీర క్రియలను జయించి ఆత్మీయతలో ఎదిగి నీవిచ్చేటువంటి ఆ ఆశీర్వాదములన్నిటినీ కూడా సమూలంగా మేము పొందుకొని సంపూర్ణంగా వాటిని మా యొక్క జీవితాలలో మేము
స్థిరపరుచుకొని ఆ ఆనందమును, ఆ సంతోషమును, ఆ శాంతిని, ఆ సమాధానమును ఎల్లప్పుడూ కూడా మేము నీతితో పరిశుద్ధతతో కలిగి ఉండి వాటిని మాత్రమే మాకు అవయవములుగా చేసుకొని నీ యొక్క కృపకే గాని ఉగ్రతకు మేమెవరము పాత్రులము కాకుండా ఈ లోకంలో విజయవంతంగా జీవించటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి ఆ శక్తిని అనుగ్రహించి నీ ఆత్మ కుమ్మరింపును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించి, ముఖ్యంగా ఆ ధనమును ఎలాగూ కంట్రోల్లో పెట్టుకోవాలో, ఎలాగూ దానితో వ్యవహరించాలో, ఎలాగూ జ్ఞానయుక్తముగా ఆ యొక్క ధనమును వ్యయపరచాలో సమస్తమును తెలియపరిచి దానివల్ల వచ్చేటువంటి ఏ కీడులో కూడా ఈ వాక్యం వింటున్న ఏ ఒక్క బిడ్డ పడకుండా నీవే కాపాడి రక్షించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసముతో దీనిని పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.